అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తా. సో అనగనగా ఒక పర్సన్ ఉంటుండే. అతని పేరు పుష్ప. పుష్ప అంటే స్టూడెంట్ అనుకుంటివా, ఐటీ ఎంప్లాయీ అని. అప్పుడే బీటెక్ ఫినిష్ చేసుకొని ఆన్ క్యాంపస్లో మంచి జాబ్ కొట్టి నెలకు ఒక 50,000 జీతం. సో అంతా మంచిగానే ఉంది అనే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో యూఎస్కి వెళ్తున్నారు. సో ఒకరిని చూసి ఒకరు అట్లా వచ్చిండు అనమాట. తర్వాత యూఎస్లో మాస్టర్స్ చేసిండు, కంప్లీట్ అయిపోయింది. యూఎస్లో కూడా జాబ్ కొట్టిండు. సో టాలెంటెడ్ పీపుల్కి ఇంకా ఆపర్చునిటీస్కి తక్కువేం లేదు. సో ఎప్పుడైనా రెసిషన్ ఉన్నా ఏదున్నా సర్వైవ్ అవ్వచ్చు. సో అట్లా $1,00,000 పర్ యానం అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 85 lakh రూపీస్ సంపాదిస్తుండు. సో ఇన్ని రోజులు చాలా కష్టపడ్డా అని అట్లా ఫీల్ అయ్యి, సో ఒక ఫస్ట్ 1 year మొత్తం ఫుల్ అన్ని ఎంజాయ్మెంట్స్, అతనికి ఏమైనా డ్రీమ్స్ ఉంటే అన్నీ తీర్చేసుకుండు. స్కై డైవింగ్, ఇంకా అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి తిరగడం, అతనికి నచ్చిన ప్లేసెస్కి తిరగడం, క్యాసినో ఆడడం, అట్లా చేసిండు అనమాట. సో అట్ అ పాయింట్ హీ రియలైజ్డ్, అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఖర్చులు అని. దెన్ హీ స్టార్టెడ్ సేవింగ్ మనీ. సో సేవ్ చేస్తూ అట్లా ఒక బిగ్ అమౌంట్ సేవ్ చేసిండు. సో ఇప్పుడు ఆ సేవ్ చేసిన అమౌంట్ని జస్ట్ అతని బ్యాంక్లోనే అంతే. సో ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అతనికి తెలియదు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, సో ఎవరు చేసినట్టే మన పుష్పరాజ్ వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసిండు. సో వాళ్ళ మమ్మీని అడిగిండు, మమ్మీ నేను ఇట్లా ఇన్ని డబ్బులు సంపాదించిన, సో వీటిని ఏం చేస్తే బెస్ట్ అని అడిగితే వాళ్ళ మమ్మీ ఒకటే ఆన్సర్ చెప్పింది, ల్యాండ్ కొందాం ఇండియాలో, ల్యాండ్ ఆర్ ఏదైనా అపార్ట్మెంట్ కొందాం. సో మీ పెళ్ళిళ్ళప్పటికైనా యూజ్ అవుతుంది, లేదంటే ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు బంగారమే. ఇంకా ఇప్పుడు ఎట్లాగో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే బాగా బూమ్ అవుతుంది అని అన్నది వాళ్ళ మమ్మీ. సరే అని ఓకే అంతా ఓకే అనే టైంకి సరేలే, ఇంకా ఫ్రెండ్స్కి కూడా చెప్తారు కదా జస్ట్. సరే అని వాళ్ళ ఫ్రెండ్ని అడిగిండు, అరే నేను ఇట్లా ఇండియాలో ల్యాండ్ కొందాం అనుకుంటున్నా, ఏమంటావు, గుడ్ ఇన్వెస్ట్మెంటేనా అని వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో అలాగా రప్పించాడా, ఇండియాలో కొనడం ఎందుకు, యూఎస్లో కొనుక్కోవచ్చు కదా మంచిగా, నువ్వు ఇక్కడే ఉంటావు, ఏమైనా అయినా చేసినా మంచిగా నువ్వు ఇక్కడ ఉంటావు, ఈజీగా వెళ్ళొచ్చు సో అని అంటాడు. సో మన పుష్పకి ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట, ఇండియాలో కొనాలా, యూఎస్లో కొనాలా, ఎక్కడ కొనాలో అని అర్థం కాదు. సో అన్ని కన్ఫ్యూజన్స్లో మళ్ళీ ఇది ఇంకో కొత్త కన్ఫ్యూజన్. సో ఈరోజు మన వీడియోలో మన పుష్ప కన్ఫ్యూజన్ని తీరుద్దాం. సో అసలు రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అమెరికాలో, ఇండియాలో కొనడం బెస్టా, అమెరికాలో కొనడం బెస్టా, అసలు ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు ఇక్కడ, సో రెండింటిని కంపేర్ చేసుకుంటూ వీడియో చేద్దాం. సో యాక్చువల్గా ఈ వీడియో నేను చాలా బేసిక్ టర్మినాలజీ వాడుకుంటూ చేశా. ఈవెన్ ఒక 5 years పిల్లోడు కూడా ఈ వీడియో చూస్తే అతనికి క్లియర్గా అర్థమైపోతుంది మొత్తం. హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ప్రాపర్టీ ఓనర్షిప్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఎవరెవరు ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఈవెన్ టూరిస్ట్ వీసా ఉన్న వాళ్ళు కూడా, B1 B2 ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. F1 వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, H1B వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఛాలెంజ్ ఏంటి అంటే మీ వీసా స్టేటస్ ఎక్స్పైర్ అయిపోతే మీ ప్రాపర్టీ మీకు ఉంటుంది ఇక్కడనే, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీకు చూసుకోవడానికి మీరు ఉండరు ఇక్కడ అంతే. సో అందుకే చాలామంది H1B వాళ్ళు ప్రాపర్టీ కొనేస్తారు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, ప్రాపర్టీ ఎక్కడికి పోదు కొన్నాక. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వీసా స్టేటస్ అనమాట. సో మీకు వీసా స్టేటస్ లేకుండా మీరు ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తే ఆ ప్రాపర్టీని మీరు సెల్ అన్నా చేసుకోవాలి, లేదంటే ఉంచుకొని వెళ్ళొచ్చు, ఎవరికైనా రెంట్కి ఇచ్చి, లేదంటే ఒక రెంటల్ ఏజెన్సీకి ఇచ్చి వెళ్ళొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో మన వీసా స్టేటస్ ఏదైనా కానీ మనం ప్రాపర్టీ ఓన్ చేయవచ్చు యూఎస్లో. యూఎస్లో ప్రాపర్టీ కొనడం, ల్యాండ్ కొనడం అన్నా, ఇల్లు కొనడం అన్నా చాలా ఈజీ అనమాట. మనకి ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు,
చాలా సింపుల్ ప్రాసెస్, షాప్లో చాక్లెట్ కొన్నంత ఈజీ ఉంటుంది. బట్ మన తెలుగు స్టేట్స్, మన ఇండియాలో లైక్ ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా కష్టం. మనకి ఇండియాలో అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ లిటరసీ రేట్ అనేది జస్ట్ 4% పీపుల్కే ఉంది. సో చాలామందికి అసలు తెలియదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా వర్క్ అవుతుంది. సో చాలామంది మోసపోతుంటారు. అండ్ రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉంది. సో చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు దాంట్లో. వాళ్ళకి మీరు అనొచ్చు కొనేటప్పుడు చూసుకోవాలి కదా, ఆ మాత్రం తెలియదా అని అనొచ్చు. బట్ అందరికీ తెలియాలని రూల్ లేదు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో. అంటే ఎవరైనా ఏజెంట్ త్రూ అలా వెళ్ళి కొంటూ ఉంటారు. సో వాళ్ళది మిస్టేక్ ఏం లేదు. మనకి యూఎస్లో ఇట్లాంటి లిటిగేషన్లు వచ్చి ఎవరైనా కబ్జా చేయడం అవన్నీ ఏం టెన్షన్ లేదు. సో వన్స్ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే అది మీదే. నెక్స్ట్ ప్రాపర్టీ ప్రైసెస్ చూద్దాం. సో యుఎస్ అనేది చాలా పెద్ద కంట్రీ అనమాట సైజులో. సో ఆబ్వియస్గా మీరు విలేజెస్ సైడ్, యుఎస్లో విలేజెస్ సైడ్ వెళ్తే మీకు చాలా చీప్కి దొరుకుతాయి హౌసెస్. సో మనం ఒక 3-4 సిటీస్ కంపేర్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ సిటీ ఉందనుకో, దాంట్లో లైక్ ఒక చిన్న రూమ్ కొనాలన్నా ఇట్ బీ లైక్ అరౌండ్ $1 million, $2 million, అంటే ఆల్మోస్ట్ 14 crore రూపీస్ దాకా ఉంటుంది. అదే నేను ఉండే సిటీలో, ఇప్పుడు నేను ఉండేది ఫ్లోరిడాలో, టలహాసీ క్యాపిటల్ సిటీ. ఓకే, మరీ పల్లెటూరు అనలేం దీన్ని, జస్ట్ ఒక మంచి సిటీయే ఉండొచ్చు. అన్ని ట్రాన్స్పోర్టేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దగ్గరలో. సో ఇక్కడ మనకి అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో ఒక 1.5 to 2 crores ఒక మంచి 4 bedroom విల్లా వస్తుంది. సో మనం ఈ ప్రైస్ని లైక్ ఇట్లాంటి సిటీని మన హైదరాబాద్ ప్రైస్కి కంపేర్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 crore to 2 crores వస్తుంది అపార్ట్మెంట్. బట్ ఇక్కడ అదే అమౌంట్తో నీకు మంచి హౌస్, మంచి అన్ని ఫీచర్స్ ఉండే లైక్ ఒక టౌన్ హౌస్లో ఉండాలని మీకు అనిపిస్తే, సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బీ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. అదే ఇప్పుడు మనం ఇండియాలో టౌన్స్, లైక్ చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మా టౌనే తీసుకుందాం. నేను దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్ టౌన్ గురించి చెప్తున్నా. సో ఇక్కడికి కంపేర్ చేసి ఆబ్వియస్గా అక్కడ చీప్కి దొరుకుద్ది హౌస్. బట్ యాజ్ ఆల్రెడీ టోల్డ్, ఈ లిటిగేషన్లు, డిస్ప్యూట్లు అవన్నీ టెన్షన్ వద్దు అనుకుంటే ఇక్కడ యూఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీకు తెలిసిందే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ లైక్ ఇప్పుడు మీరు ఏదైనా కొందామంటే మినిమం లైక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే 1 crore అబవే. అంతకంటే తక్కువలో మీకు రాదని నేను అనుకుంటున్నా ఇప్పుడున్న రేట్స్కి. మేబీ సిటీ అవుట్స్కట్స్కి ఒక 50-60 kilometers దూరంలో ఔటర్ రింగ్ రోడ్ దాటాక అట్లాంటి ప్లేసెస్లో దొరుకుతాయి. సో మీరు కరెక్ట్ సిటీలో ఉండాలనుకుంటే మాత్రం మీకు ఇంకా ఎక్కడైనా అంతే, సిటీకి మీరు క్లోజ్ వస్తున్న కొద్దీ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో మనం నెక్స్ట్ లోన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు యూఎస్లో లోన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ చాలా లోన్ ప్రాసెస్ కూడా కొన్నంత ఈజీయే. జస్ట్ ఇట్లా నువ్వు ఒక కాఫీ షాప్కి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేసినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ లైక్ చాలా అంటే చాలా తక్కువ మన ఇండియాతో కంపేర్ చేస్తే. లైక్ మినిమం ఇంట్రెస్ట్ ఇస్ 3 to 6% ఈ రేంజ్లో వస్తుంది. యూఎస్ఏలో మనం సిటిజన్స్ కాదు కాబట్టి మనకి కొంచెం క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేసుకోవాలి ముందే. ఇక్కడ లైక్ F1గా వచ్చి లేదంటే B1, B2 మీద వచ్చైనా మనం క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకు లోన్ ఇస్తారు, బట్ మనం డౌన్ పేమెంట్ అయితే మనం సిటిజన్స్ కాదు కాబట్టి ఒక 25 to 50% దాకా డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ యూఎస్ సిటిజన్స్ అయితే ఈవెన్ 0 డౌన్ పేమెంట్తో కూడా ఇల్లు తీసుకోవచ్చు. ఇక్కడ ట్యాక్సెస్ సేమ్ సిటిజన్స్ ఎంత పే చేస్తారో మనం కూడా అంత పే చేయాలి. సో ట్యాక్సెస్ అనేవి స్టేట్ టు స్టేట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్లోరిడాలో అయితే ఇప్పుడు అరౌండ్ 15 to 20% మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఇల్లు కొన్నాను కదా నాకు సిటిజన్షిప్ ఇస్తారా అంటే, అట్లా సిటిజన్షిప్ ఇస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కొని సిటిజన్షిప్ తీసుకుంటారు. ఇక్కడ ఓనర్షిప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వన్స్ మన పేరు మీద టైటిల్ అంటే రిజిస్ట్రేషన్ లాగా. సో వన్స్ మనం ప్రాపర్టీ బై చేశాక సో మన నేమ్ లిస్ట్ అయిపోతుంది టైటిల్ డీడ్లో.
అండ్ ఇక్కడ లా మొత్తం రికగ్నైజ్ చేస్తుంది నువ్వు ఓనర్ అని. సో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేవి చాలా రేర్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇప్పుడు మన పుష్పరాజ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి అయితే మనం ఇప్పుడు యూఎస్లో ఒక హౌస్ తీసుకొని దానికి రెంట్ ఇస్తే దానికి ఈల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం కొన్న ప్రాపర్టీ వర్త్ మనకు వితిన్ 10 ఇయర్స్లో వచ్చేస్తుంది. ఐ మీన్ మీరు కొన్న వాల్యూలో ఇయర్కి 10% దాకా మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో వితిన్ 10 ఇయర్స్ మీరు పెట్టిన డబ్బులన్నీ మీకు వచ్చేస్తాయి. బట్ ఇండియాలో మనకి రెంట్స్కి అవన్నిటికి చాలా అంటే కొంచెం తక్కువనే రెంట్స్ ఇక్కడితో పోలిస్తే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ $2 lakh పెట్టి ఒక ఇల్లు వస్తుంది నేను ఉండే సిటీలో. బట్ రెంట్ మాత్రం మంత్కి 1,500 to 2,000 పెట్టంది మనకి రాదు ఇల్లు. సో అట్లా చూసుకుంటే మనకి ఇయర్లీ ఒక 10% రిటర్న్ వచ్చేసినట్టే అక్కడ. సో బట్ ఇండియాలో 1 crore ఇల్లు పెడితే మనకి మంత్లీ మ్యాక్సిమం 20-25-30,000 వస్తే గొప్ప. సో 30,000ని నువ్వు 10 times వేసుకున్నా కానీ లైక్ 1 yearలో ఎంత 3 lakhs. సో ఇట్స్ లైక్ 3% అనమాట రిటర్న్. సో 1 crore 3 lakhs వస్తుంది. సో 10 yearsలో ఇండియాలోనికి 30 lakhs వస్తుంది. బట్ వన్ అడ్వాంటేజ్ ఇండియాలో ఏంటి అంటే లాంగ్ రన్లో చాలా బెటర్ ఇండియా. ఎందుకంటే మన ల్యాండ్ వాల్యూస్ లైక్ చాలా స్పీడ్గా పెరుగుతుంటాయి ఇక్కడితో కంపేర్ చేస్తే. ఇక్కడ చాలా స్లోగానే పెరుగుతాయి. ఇయర్లీ 5% అట్లుంటుంది ల్యాండ్ మీద. బట్ ఇండియాలో చాలా స్పీడ్గా పెరుగుతాయి ల్యాండ్స్. సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే మాత్రం మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ జస్ట్ షార్ట్ టర్మ్ నేను ఉన్నన్ని రోజులు లైక్ ఒక 5 years కానీ 10 years కానీ నీకు ఇన్స్టెంట్గా రిటర్న్ కావాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీరు లేదంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫైడ్ చేద్దాం అనుకుంటే లైక్ ఇండియాలో యూఎస్లో 2 ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండియాలో ఒకటి కొనుక్కోండి, యూఎస్లో ఒకటి కొనుక్కోండి. ఇక్కడ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏంటి అంటే రియల్ ఎస్టేట్లో లైక్ ఇక్కడ హౌస్ ఫ్లిప్పింగ్ చాలా ఫేమస్. నేను దాని గురించి కావాలంటే మీకు సపరేట్ వీడియో చేస్తా. ఆప్షన్స్ ఇక్కడ ఇంటికి వేలం పాట పెడుతూ ఉంటారు. సో అదంతా ఎట్లా అవుతుంది అదంతా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేద్దాం. సో చాలామంది ఏం చేస్తారంటే లైక్ ఓల్డ్ పాత హౌసెస్ ఉంటాయి కదా, వాటిని లైక్ రిపేర్ చేసుకొని హౌస్ ఫ్లిప్ చేస్తుంటారు, లైక్ అమ్ముతూ ఉంటారు ప్రాఫిట్కి. అండ్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ మీద 15% to 30% పే చేయాలి డిపెండింగ్ ఆన్ ద స్టేట్. అండ్ ఇక్కడ మార్కెట్ చాలా స్టేబుల్గా ఉంటుంది, లైక్ పైకి కిందికి అవ్వడం ఉండదు. స్టేబుల్గా స్లోగా పెరుగుతుంది. అసలు ఇన్స్టెంట్గా భూమి వచ్చి ఇన్స్టెంట్గా పడిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ నాట్ ఓన్లీ హౌసెస్, లైక్ అఫోర్డబుల్ ఆప్షన్స్లో కావాలంటే షాపింగ్ మాల్ లైక్ ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ ఉంటే దాంట్లో ఒక షాప్ కొనుక్కోవడం అట్లా కూడా చేయొచ్చు. సో మన వీడియో కంక్లూజన్ ఏంటి అంటే విచ్ ప్లేస్ ఈజ్ బెటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా పర్స్పెక్టివ్లో చెప్తా. లైక్ మనకు ఒక హౌస్ కావాలి, మనకు ఒక హౌస్ ఉండాలి అనే ఒక సెంటిమెంట్కి ఇండియాలో కొనుక్కోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ రిటర్న్ కోసం ఇండియాలో కొనుక్కోవచ్చు. లైక్ నువ్వు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏమి అమ్మవు, అమ్మడం చేయవు, ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు అంటే, లేదంటే ఒక ల్యాండ్ కొని ఆ ల్యాండ్ వదిలేయడం అట్లా చేస్తే లాంగ్ టర్మ్లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఎంతైనా ఇది మనం దేశం కాదు, కాని దేశంలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకులే రిస్క్ అనుకుంటే మన దేశంలో కొనండి. భారతదేశం గొప్పది. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా మీరు ఉన్నన్ని రోజులు మీ వీసా స్టేటస్ ఉన్నన్ని రోజులు మీకు డబ్బులు కావాలి, ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అంటే యూఎస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది నా వ్యూ. సో ఒకవేళ మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరేం చేస్తారు? యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తారా, ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా మీ వ్యూస్ ఏంటో, ఎవరెవరు ఎట్లుంటుందని. సో ఈ వీడియోకి ఇంతే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.